ఇక్కడ ఉన్న అమ్మాయిలు ముందు నాతోనే మాట్లాడతారు తెలుసా నీకు? నాతో మాట్లాడాక వాళ్ళు ఇక్కడికి వచ్చారు, నీకు తెలుసా అది? నీ తాలూకా చిన్న చిన్న ఆనందాలు కోల్పోయింది నీ వల్ల. ఏం మాట్లాడుతున్నారు నరేష్? అరే నీకెప్పుడు ఏం కావాలి, ఏది ఇవ్వాలని ప్రతి క్షణం ఆలోచిస్తుంటాను, అది నా తప్ప? మొత్తం నువ్వే చేసావు. నువ్వెప్పుడు చూసావురా? నేనేం చేశాను రా? నాకేం కావాలో అని 1,00,000 సార్లు ఆలోచిస్తాను, కానీ ఇవ్వరు. ఆలోచిస్తావు అంతే. నేనేదో అక్కడ కూర్చున్నాను వస్తాను, అరే నరేష్ వచ్చి నా పక్కన కూర్చోరా అంటావు, నేను కూర్చుంటాను. కానీ నువ్వు పక్కన ఉన్న అమ్మాయితో మాట్లాడుతావు నన్ను అడ్డం పెట్టుకోని. అరే నీకు 6 తెలుసా, 9 తెలుసా, 8 తెలుసా అంటావు. ఏంటి నాకు 1 2 3 నేర్పిస్తున్నాడు అనుకుంటా, కానీ పక్కన ఉన్న అమ్మాయికి నెంబర్ ఇస్తున్నాడని కనిపెట్టలేకపోయాను. నేనేదో అమ్మాయిని చూస్తూ ఉంటా, ఆ రెడ్ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయిని చూడు అంటావు. నేను చూసే లోపే అది నీకు అక్క అవుద్ది, ఇది నీకు చెల్లవుద్ది, చివరికి నటకుమారి నీకు పిన్నవుద్ది అంటావు. ఇదంతా నాకు నచ్చట్లేదు అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుందాం అనుకుంటావు, కానీ అందట్లేదు. అరే వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో నువ్వు నీ మిషన్లు తప్ప నేనెక్కడున్నాను. అది చూడు, ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది. ఒరే నువ్వే చెయ్యి తీసుకొచ్చి లోపల పెట్టి చేతిలో ఉందంటావేంట్రా? అబ్బా అయ్యో ఏమైంది? నిన్న నా ఫోన్ గ్యాలరీలో నీ ఫోటోలు చూస్తుంటే చెయ్యి తెగిందిరా. ఎందుకు? నువ్వు కత్తిలా ఉంటావు కదా, నీ ఫోటోలు ఇలా అని చెయ్యి తెగింది. అబ్బా ఏమైంది? నిన్న ఫోన్ పడిందిరా పైన. ఫోన్ పడితే అంతలా తగులుద్దా? అంటే ఆ ఫోన్ లో వర్ష ఫోటో ఉందిరా, ఫోను రాడ్డు ఒకేసారి పడేసరికి. ఏమో ఈ రోజు చెప్తున్నా, మన ప్రేమ 10 మందికి తెలిసేలా చేయాలి. 10 మందికి కనపడిద్ది అంతే. ఒరే బ్రైట్నెస్ పెంచితే అది కనపడదు, తగ్గిస్తే నువ్వు కనపడవు. మీ ప్రేమ 10 మందికి కనపడిద్దారా? అది గులాబీ అయితే దాన్ని కాపాడే ముళ్ళు నేను. చెప్పు, అది కరెంట్ అయితే నువ్వు బిల్లు, అది బిన్ అయితే దానికి పడ్డ చిల్లు, అది గోడ అయితే దాని మీద పడ్డ బల్లి. ఈ బల్లి మొహానికి అవసరం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. తను ఎవరో తెలుసా? నా ఆరాధ్య. ఆ రైతే అసలు మీ ఇద్దరికి ఒకరికొకరు సంబంధమే ఉండదు, అది ఆరాధ్య. వర్ష, నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. మీరిద్దరు ఇక్కడే ఉంటే మనకు టైం సరిపోదు. లేచిపోదామన్న మగాడా, పదా లేచిపోదాం. అది అద్దంలో చూసి చెప్పు, నువ్వే లేచిపోవచ్చు. మళ్ళీ కొత్తగా మగాడు అవసరం లేదు. వీళ్ళని చూసి మీరు కొత్తగా ఏం నేర్చుకుంటారని? కొంతమందిని చూసి ఎలా చెయ్యాలో, కొంతమంది ఎలా చేయకూడదు. మీరు అలా ఆది గారు, ఈ ప్రీతి నా ప్రీతి. హలో, మీరు అర్జున్ రెడ్డి కాదు, ఆవిడ ఆ ప్రీతి కాదు, ఆవిడ ప్రీతి నిగం. ప్రీతి, నీకేమైనా జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. అవును, పెళ్ళైనప్పుడే ఎఫెక్టెడ్ పర్సన్ మీరు. ప్రీతి, నీ మీద ఎవడైనా చెయ్యేశాడా చెప్పు. మొన్న ఒకడు వేసాడు రోడ్డు దాటించడానికి, ఊరకట్లా చెయ్యేసి ఇలా ఏంటి సార్ కోపంగా ఉన్నారు? మీ అందరికి ముందే చెప్తున్నా, నా ప్రీతిని ఎవరు చూడకూడదు. అది అలా చెప్తే కాదండి, నేను చెప్తా ఆగండి. ఈ సెట్ లో ఒక ముసలి ఆవిడ ఉంది. ఆ ముసలావిడ తప్ప మిగతా ఏ ఆంటీలనైనా మీరు చూసుకోవచ్చు. పింక్ వస్త్రాలు ధరించుంటది, పెద్ద అందంగా ఏమీ ఉండదు. ఈయన పెద్ద కష్టం మీద చేసుకున్నాడు, అంతే కదండి. కదబ్బా, ఇప్పుడే రంగు వేసుకున్నాను కదా, ఎక్కడ ఆంటీ కనిపిస్తున్నాను? అది గారు, మీరేదో వెట్కారం చేస్తున్నారు, కానీ వాళ్ళు చాలా సీనియర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ కపుల్ తెలుసా? మీలాగే. అరే డాన్స్ చాలా బాగుందిరా. ఏడా బాగుందన్న, మొన్ననే యాక్సిడెంట్ అయింది కాలుకి. అదే ఈ డాన్సే బాగుందిరా, బాగున్నప్పుడు డాన్స్ కంటే. అన్నదంతా కాదన్నా, మా ఎంట్రీ ఎట్లుంది? బాహుబలి సినిమాకి హాలీవుడ్ బీజం ఇచ్చినట్టుంది కదా. లేదు, కొబ్బరి మట్ట సినిమా KGF బీజియం కొట్టినట్టుంది. ఎన్ని జన్మలైనా నీ ఒళ్ళో నువ్వు అనుకుంటే స్టెల్లారా, వెళ్ళా కాదు ఆవిడ. సర్లే, ఇవన్నీ పట్టించుకోదు కానీ ఇంకా డైలాగ్స్ ఉన్నాయి, నువ్వే చెప్పాలి.
ఓ మీ ఆవిడ గుర్తు చేయడానికి వస్తుంటదరా అప్పుడప్పుడు షోలకి? ఈడని నువ్వు గుర్తు చేయమని ఎవడు అడగలే. ఓ లేకపోతే గుర్తు పెట్టుకుంటావు నువ్వు మస్తు. కానీ నిజంగానే చెప్పేస్తున్నావు నా గురించి నువ్వు. ఏం గుర్తు- నిజమే కదా, అది ఉన్న వాస్తవమే కదా. బేబీ చిన్నప్పుడు మా అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఉండేది. నాకు డౌట్ వచ్చాడు, అమ్మ నిజంగానే వస్తుందా చందమామ అని. మా అమ్మ అంది లేదురా అలా ఏం రాదు, ఊరికే అబద్ధం చెప్పాంది. కానీ 25 years తర్వాత నాకు అర్థమైంది, నా లైఫ్ లోకి ఒక చందమామ వచ్చింది. కానీ మీ అమ్మ చెప్పిందే నిజం, చందమామ రాదు. ఎందుకంటే 3 ఏళ్ళే కదా అయింది, ఇంకొక 2 ఏళ్ళు అయితే అర్థమైంది చందమామ ఉండదు, ఓన్లీ మీ మామే. సరేగానే అది భయ్య, మీరు సీరియల్ చూస్తుంటారు మావి? చూస్తుంటాం, చాలా బాగుంటాయి. ఏం నచ్చుతుంది దాంట్లో? అదే మధ్య మధ్యలో వస్తాయి యాడ్స్ అవి. అయినా కానీ మీరు సీరియల్స్ చేస్తుంటారు కదా, పెళ్ళయింది కదా, మరి ఆ సీరియల్స్ లో ఇంకా వేరే వేరే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని చూస్తుంటారా మీరు? అరే అందరు నీలాగా ఉండరురా బాబు. మీరు ఈ రోజు ఖుషి కపుల్ కాంటెస్ట్ కి రావడం రియలీ ఫీల్స్ గుడ్. కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ కాంపిటీషన్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాయి. అలా డబ్బులు ఇచ్చాయంటే ఇంకా బాగా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. నా డౌట్ ఏంటంటే లాస్ట్ లో ఇచ్చే 25,000కే మామూలుగా మన వాళ్ళు అటుబడి ఇటుబడి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. 5 లక్షలు అంటే మనం అంబులెన్స్ పెట్టాలి బయట. చెట్టు బాగుంది, లైట్ లేసి ఇంకా బాగుండేది. కళ్ళజోడు తీయండి సార్. చెంటు బాగుంది. నేను ఇలియానని కాదండి. ఇలానే కొట్టాలి పై చెంటు, మనం కూడా కొట్టొచ్చు. సార్ ఆయన ఆది సార్. ఏం స్టేషన్ కొత్తలేవు? నేనేం చేస్తాను స్టేషన్కి వచ్చి? ఎడబడితే ఆడబెడతావు, సంతకం పెట్టావు స్టేషన్కి వచ్చి చూసుకో. సార్ ఇది వచ్చేసి జోడీలు సార్. అదిగో యాదమ్మరాజు జోడి. ఏం రాజు పొరగాలు కొట్టినంట గలీలా? నోట్లో ఫస్ట్ నువ్వు నుంచి మాట్లాడు. చచ్చా కేంద్రే గల్లీలో పోరగాలు కొడతారు, ఇంటికి పోతే పిల్లం కొడుతుంది. ఇక్కడ గీతలు ఉంటాయి, ఏమైంది అంటే గోడ గుద్దుకున్నదంట. మణికొండ పోతే నీ గర్ల్ ఫ్రెండ్ కొడుతుంది నేను. సార్ పండు మన కొడితే స్టేషన్ లో వండి ఎడవడ్రా అంటాడు. సార్ ప్రీతి నిగమ్ గారు. నమస్కారం మేడం. మా తాత చిన్నప్పుడు మీ సీరియల్ చూసేటోళ్ళంట. నెక్స్ట్ ప్రీతి గారు రండి. ఇప్పుడు కూడా డౌట్ గానే ఉంది. నీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వనా? ఒక్కటిస్తాను. పాప ఆవిడ ఎక్స్పీరియన్స్ కి ఒక ఛాన్స్ మనం ఇవ్వాలి. ప్రీతి గారు ఆలోచించుకోండి, ఇలాగే ఛాన్స్ ఇస్తానని చెప్పారు స్టెల్లాకి, కానీ కరెక్ట్ గా అనిపించింది. ఎవరు అడ్వైస్ తీసుకుంటారు? ఆది గారిదా ఇంద్రజ గారిదా? అలా ఎందుకు పెడతావు చిచ్చు మా ఇద్దరి మధ్య? ఆఫర్ తీసుకుంటారా? ఓకే ఆఫర్ తీసుకుంటాను. ఆఫర్ తీసుకుంటారంట. ఓకే లాక్. సరే ఎవరిని లాక్ చేస్తారు? ఫాస్ట్ గా చెప్పాలి. 5 4 3 2 1 చెప్పండి. ఎటువైపు? సెకండ్ డౌట్. సెకండ్. ఓకే డౌట్ కాదు, సెకండ్ లాక్. మీ ఆయన జెస్సీ. ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్. నేను ఆమె ఏం చేస్తుందని చేశాను. ఆవిడ కరెక్ట్ గానే గెస్ట్ చేసింది. పి వాళ్ళ ఆయనే. ఇస్తాలండి, మీ ఫేస్ చూడక్కర్లేక. కాదు సార్, మీకు జోక్ గానే ఉంది సార్. నాకు ఇది పెట్టగానే ఊపిరి ఆగుతుందేమో అనుకున్నా, కానీ అక్కడ 2 సార్లు చూపించినప్పుడు నా గుండె ఆగింది. ఒక్కసారి అంటే పోన్లేదో పొరపాటున అనుకున్నా, 2వ సారి కూడా పక్కోడే. నీకు పక్కోడి మీద ఉన్న ధ్యాస మీ ఆయన మీద లేదు.